కేంద్ర ఎన్నికల సంఘం ఆల్రెడీ 9వ తారీఖు నిన్న ఇచ్చినటువంటి సర్క్యులర్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి పంపించిన లేఖ, దీనిలోనే వాళ్ళు స్పష్టంగా రాశారు, పోస్ట్ పోన్మెంట్ టిల్ కంప్లీషన్ ఆఫ్ పోల్ అయిపోయేంత వరకు మాత్రమే పోస్ట్ పోన్ చేయండి అని చెప్పి లెటర్ ఇచ్చారు. సో అందుకని 13వ తారీఖు పోల్ అయిపోయినాక అయితే ఒక కోరం ఫామ్ చేశారు కదా చీఫ్ సెక్రటరీ గారి పేరేదో ఉంది, చీఫ్ సెక్రటరీ గారితో టీం ఫామ్ చేశారు. ఆ టీము సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి లేఖ రాయాలి, అయ్యా 13వ తారీఖు అయిపోయింది, ఈ ఈసీఏ ఇచ్చిన ఆదేశాల ప్రకారం 13 తర్వాత డబ్బులు ఇచ్చామన్నారు కదా, సో మీరు ఓకే అంటే మేము వేసేస్తాం అని చెప్పి అంటారు. సో అప్పుడు సిఇఓ ఆంధ్రప్రదేశ్ ఓకే, అది ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి పంపించేయమంటారు, అప్పుడు చేసేస్తారు. ఒకవేళ కనుక ఈ కోరము చీఫ్ సెక్రటరీ గారి లెటర్ పంపలేదు అనుకోండి రాష్ట్ర ఎన్నికల అధికారికి, మమ్మల్ని కొట్టమంటారు వద్దని పంపలేదు అనుకోండి, రాష్ట్ర ఎన్నికల అధికారి వాళ్ళేమో యాక్టివ్ గా రారు కదా, వాళ్ళు ముందస్తు వచ్చి ప్రొయాక్టివ్ గా వచ్చి అయ్యో అప్పుడు మీరు గొడవ చేశారు ఇప్పుడు పంపించేయండి అని వాళ్ళు అడగరు. ఎందుకంటే సిఇఓకే రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది ఎలక్షన్ వరకే వాళ్ళ దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉండదు, వాళ్ళ దగ్గర మొత్తం సమాచారం ఉండదు, ఎలక్షన్ వరకే చేస్తుంటారు, ప్రతి విషయం వాళ్ళ దగ్గర కూడా వెళ్ళదు. ఈ ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరన్నా వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తే అప్పుడు రెస్పాండ్ అవుతారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర మొత్తం సమాచారం రాదండి. ముఖ్యమంత్రి గారి ప్లేస్ తో కూర్చున్నారు వాళ్ళు, అంత మాత్రం చేత మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర రాదు, అది కూడా మనం గుర్తించాలి. సో రేపు చీఫ్ సెక్రటరీ గారు 13వ తారీఖు తర్వాత ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకుని, ముఖ్యమంత్రి గారు లండన్ వెళ్ళిపోతారు 2 వారాలకి, అది మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కూర్చున్నారు అనుకోండి, ఫోన్ అందుబాటులో ఉంటారు, ఇబ్బంది లేదు. అదే చీఫ్ సెక్రటరీ గారు సో అందుకని అన్న చీఫ్ సెక్రటరీ గారు చేతిలో ఉంటది, వారి కనుక లేఖ రాస్తే వెంటనే వస్తుంది, లేక చేయలేదు అనుకోండి లేఖ రాయాలా, అప్పుడు వచ్చే ప్రభుత్వం ఆలోచించు, లేఖ రాయాలా డైరెక్ట్ గా ఇచ్చా ఇప్పుడు ఎట్లా రాశారు కదా. అంటే నేను ఇవాళ జరిగిన పరిణామాలు చూస్తే నాకు లేఖ రాస్తారని అనిపించింది, ఎందుకంటే ఇది కోర్టు నిన్న రాత్రి ఇచ్చినటువంటి ఆర్డర్ అండి, మధ్యంతర ఉత్తర్వు. దీంట్లో ఎవరు రాశారంటే లెటర్ ఆఫ్ ది ఫస్ట్ రెస్పాండెంట్ డేటెడ్ 9/5/2004 అంటే ఇందా చూపించిన 9/5/2004 ని కోట్ చేస్తూ కీప్ ఇన్ అబయన్స్ అప్ టు 10/5/2024 ఓన్లీ. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టెడ్ నాట్ టు రిలీజ్ ఎనీ సబ్జెక్ట్ ఆర్ ఫండ్ అమౌంట్ బిట్వీన్ 11 May 2024 to 13 May 2024 స్ట్రిక్ట్లీ. 10వ తారీఖు వరకు అబయన్స్ లో పెట్టండి, అయితే 11 నుంచి 13 మాత్రం స్ట్రిక్ట్ గా ఏమి చేయొద్దు అని కోర్టు ఆర్డర్. ఇది జనరల్ గా కోర్టు ఆర్డర్ అంటే మనం ఏమనుకుంటాం, ఒక రాష్ట్రపతి కోర్టు ఆర్డర్ వస్తే రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెంటనే అమలు చేస్తారని నేను పొద్దున అలాగే అనుకున్నాను. బట్ వాళ్ళు సిఇఓ అంటే వాళ్ళ ఉద్దేశం ముఖ్యమంత్రి స్థానంలో సిఇఓ ఉన్నారు, కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల స్థానంలో ముఖ్యమంత్రి స్థానంలో వీళ్ళు ఉన్నారు, అందుకనే వాళ్ళు చీఫ్ సెక్రటరీ